వందనాలు. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్ర. మనము గత వారంలో అంజూరపు చెట్టు గురించి మనము ధ్యానించుకున్నాం. అంజూరపు చెట్టును ఆ యొక్క యజమానుడు ఎక్కడ నాటినాడు చెప్పండి? ఎక్కడ నాటినాడు? ద్రాక్ష తోటలో నాటినాడు. రైట్. చూడండి, ఈ ద్రాక్ష తోట గూర్చి మనము కొన్ని నిమిషాలు క్లుప్తంగా మనము ఆలోచన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ద్రాక్ష తోట గూర్చి, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటినాడు. గత వారంలో మనము అంజూరపు చెట్టు గురించి నేర్చుకున్నాం. అంజూరపు చెట్టు అనగా మనమే అని నేర్చుకున్నాం. ఈరోజున ద్రాక్ష తోట అనగా దేవుని యొక్క సంఘమునకు గుర్తుగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, దేని గుర్తుగా ఉంది? దేవుని యొక్క సంఘమునకు గుర్తుగా ఉన్నది. అయితే మరి ఈ యొక్క ద్రాక్ష తోట ఏ రీతిగా ఉన్నది, దేనికి గుర్తుగా ఉన్నది మనం ఆలోచన చేస్తే, సరే, ఈ యొక్క ద్రాక్ష తోట అనేది, ఈ యొక్క ద్రాక్ష పళ్ళు అనేటివి, ద్రాక్ష చెట్టు అనేది చూడండి మిలారా, అది అనేకమైనటువంటి వాటికి సాదృశ్యంగా కనబడుతుంది. ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలులకు సూచనగా ఉన్నది. ద్రాక్ష చెట్టు సమాధానానికి సూచనగా ఉన్నది. నేను మీకు రేపు చెప్తాను, చూడండి దయచేసి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి, మీకు కూడా కొంచెం అర్థమవుతుంది. 10వ అధ్యాయం 1వ వచనం, హోషేయ చదవండి అమ్మా. ద్రాక్ష చెట్టుతో సమానము. జకర్యా 8:12. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 13వ వచనం. 9వ అధ్యాయం 13వ వచనం. న్యాయాధిపతులు దేవుని మానవులను సంతోషపెట్టున ద్రాక్షరసము నేనియక మాని చెట్ల మీద రాజునై యునుట ఇటు అటు ఊగుట నేను వచ్చేదనా అని వాటితో అని. చూడండి, ఆ రోజు ఏ చెట్టు ఆ యొక్క రాజును అవుతాను ఆ సందర్భంలో ద్రాక్ష చెట్టు మాట్లాడుతున్నటువంటి మాట, నేను దేవుణ్ణి మానవులను ఏం చేస్తాను? సంతోష పెడతానన్న మాట అక్కడ మనకు కనబడుతూ. అంటే చూడండి, ఈ యొక్క ద్రాక్ష చెట్టు సంతోషానికి గుర్తుగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ద్రాక్ష చెట్టు, ద్రాక్ష రసము దేవుని యొక్క చెప్పండి రక్తమునకు గుర్తుగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేనికి గుర్తుగా ఉంది చెప్పండి? దేవుని యొక్క రక్తమునకు. ప్రభు బలిలో పాలు పొందుతాం కదా. ప్రభువా, ఈ యొక్క ద్రాక్ష రసమును ఏం చేయండి? నీ రక్తముగా. ద్రాక్ష రసము దేవుని యొక్క రక్తమునై ఉన్నది. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో చూస్తాం, ద్రాక్షవల్లి, ద్రాక్ష 128వ కీర్తన మనము చూస్తాం. ఏమని చూస్తాం చెప్పండి దయచేసి? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉన్నది. ఫలింపు, ఫలించేదానికి గుర్తుగా ఉన్నది. చూడండి, సమాధానమునిచ్చేదిగా, సమాధానముగా, సంతోషకరముగా, ఇశ్రాయేలుకు సూచనగా, ఇంకా ఫలభరితమైందిగా మనము చూస్తూ ఉన్నాం.
మరి ఈ ద్రాక్ష తోట ఇన్నిటికి గుర్తుగా ఉంది. ఇశ్రాయేలు గుర్తుగా ఉంది, సమాధానానికి గుర్తుగా ఉంది, సంతోషానికి గుర్తుగా ఉన్నది, ఫలించు దానికి గుర్తుగా ఉన్నది, క్రీస్తు యొక్క రక్తానికి గుర్తుగా ఉన్నది. మరి ఇలాంటి ద్రాక్ష తోటను సేద్యం చేయడానికి, ఇలాంటి ద్రాక్ష చెట్టు, ఇలాంటి ద్రాక్ష తోట ఎదగాలి, ఫలించాలి అంటే దాన్ని ఏ విధంగా సిద్ధం చేసినారు, ఏ విధంగా దాన్ని సిద్ధపాటు చేసినారు చూద్దాం దయచేసి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి దయచేసి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. పాడెదను వినుడి, తోటను బట్టి పాడెదను వినుడి, సత్తువగల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. మధ్యను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపాలని ఎదురు చూచుచుండెను. చాలు చూడండి ఏమిటారా, యజమానునికి ద్రాక్ష తోట ఉన్నది. ఆ యొక్క ద్రాక్ష తోట ఎక్కడ ఉందంటే చూడండి దయచేసి. ఈ మొదటి యొక్క రాయబడిన మాట, మొదటి వచనం రాయబడిన మాట, నాకిష్టమైన వాని గురించి పాడేది వినుడు, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట. చూడండి, సత్తువ గల భూమి గల, సత్తువతో కూడిన భూమి, సత్తువ భూమి గల, అది కొండ మీద ఉంది, అది కొండ మీద ఉన్నది. అయితే చూడండి, ఆ యొక్క భూమిని తాను ఏ విధంగా సిద్ధం చేసినాడు అంటే, దాన్ని బాగుగా త్రవ్వినాడు, రాళ్ళను ఏరేసినాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించినాడు, బురుసు ఒకటి కట్టినాడు, ద్రాక్ష తొట్టినొకటిని తొలిపించినాడు, ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ద్రాక్ష తీగను నాటనికి, ద్రాక్ష తోటను సేద్యం చేయనికి, ద్రాక్ష తోట కొరకు, ద్రాక్ష తోటగా ఉండాలంటే, అది ఫలించాలి అంటే దాన్ని త్రవ్వినాడు, రాళ్లను ఏరినాడు, అందులో ఒక తొట్టిని సిద్ధం చేసినాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని కొరకు? ఫలముల కొరకు. చూడండి బిడ్డలారా, సంఘము అనేది ఊరికనే స్థాపించబడలేదు. సంఘము కొరకు దేవుడు ప్రయాసపడినాడు, కష్టపడ్డాడు. ఆయన ఈ సంఘాన్ని మానవుడు స్థాపించలేదు, సంఘమును దేవుడు స్థాపించినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘమును కట్టినవాడు మనుషుడు కాదు, సంఘమును కట్టినవాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యజమానుడైన దేవుడు కట్టినాడు. దీన్ని కట్టేటప్పుడు దానిని త్రవ్వినాడు, చెత్త చెదారము రాళ్ళను అన్నిటి కూడా ఏరివేసినాడు, దాన్ని బాగుగా సేద్యము చేసినాడు. ఎందుకంటే ద్రాక్ష తోట మంచి ఫలములను ఇవ్వాలని మంచి ద్రాక్ష తీగలను నాటినాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. తీగలను నాటినాడు.
దేవుని బిడ్డలారా, మరి సత్తువ భూమి గల కొండ మీద ఉన్నటువంటి ఆ స్థలములలో ఆయనకుండే దాన్ని బాగుగా త్రవ్వినాడు, రాళ్ళు ఏరేసినాడు. ద్రాక్ష తోటను ఎలాంటి భూమి అది? ఎలాంటి భూమి? సత్తువ కలిగిన భూమి అది, రాళ్ళు లేని భూమి అది. ఎలాంటిది కూడా అందులో గచ్చ పొదలు కానీ ముళ్ళ పొదలు కానీ ఎలాంటివి కూడా లేకుండా దాన్ని చక్కగా సేద్యం చేసినాడు ఆయన. ఎందుకంటే దాన్ని సిద్ధపరుచున్నవాడు మామూలు వాడు కాదు, దాన్ని కట్టుచున్నవాడు, దాన్ని సిద్ధం చేయుచున్నవాడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేసి నేను ముగిస్తాను. ద్రాక్ష తోట సంఘమునకు గుర్తుగా ఉంది. మరి సంఘము, ఈ యొక్క సంఘాన్ని దేవుడు కట్టినాడు. క్షమించండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలు, కట్టుదును అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను కడతాను అన్నాడు. సంఘమును కడతాను అన్నాడు, కట్టెదను అన్నాడు. చూడండి, నేను కడతాను అన్నాడు. చూడండి, చాలామంది జీవితాల్లో సంఘములు కట్టడం, మందిరాలు, సేవకులు కట్టగలరు, కానీ సంఘాన్ని మాత్రం స్థాపించేది, సంఘాన్ని మాత్రం కట్టేది ఎవరు? చెప్పండి, ఎవరు? దేవుడు కడతాడు. పేతురుతో మాట్లాడుతున్నాడు, పేతురు నీ మీద నా సంఘాన్ని నేను కడతాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా సంఘాన్ని కడతాను అన్నాడు. సంఘము కట్టువాడు దేవుడు గనక మరి ఆయన కట్టే సంఘము మరి ఏ రీతిగా ఉండాలి? ఆయన స్థాపించే సంఘము ఏ రీతిగా ఉండాలి? సంఘమని పిలువబడుతున్నటువంటి ఆ యొక్క ద్రాక్ష తోట మరి ఏ రీతిగా సిద్ధం చేసినాడు? ఆయన సత్తువ కలిగిన భూమిలో సిద్ధం చేసినాడు, రాళ్ళను ఏరేసినాడు, గచ్చ పొదలు లేకుండా మున్న పొదలు లేకుండా దాన్ని సిద్ధం చేసినాడు. అందులో శ్రేష్టమైన దానిని నాటినాడు. హల్లెలూయా. సంఘ ద్రాక్ష తోటలో శ్రేష్టమైనది నాటినాడు. శ్రేష్టమైనది నాటినప్పుడు శ్రేష్టమైన ఫలములే రావాలి. అందుకని దేవుని బిడ్డలారా, సంఘ విషయంలో దేవుడు ఎప్పుడూ కోరుకుంటున్నాడు, సంఘము ఏ విధంగా ఉండాలి? మరి శ్రేష్టమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కట్టిన సంఘం పరిశుద్ధమైన సంఘముగా ఉండాలని, పవిత్రమైన సంఘముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, ఆనాడు ఆ యజమానుడు ఎట్లయితే ఆ యొక్క ద్రాక్ష తోట కొరకు కష్టపడి త్రవ్వి ఆ యొక్క రాళ్ళను ఏరేసినాడో, ఈనాడు ఈ యొక్క సంఘము కొరకు దేవుడు తన యొక్క రక్తాన్ని కార్చి పరిశుద్ధమైన సంఘముగా తీర్చినాడు. ఆమేన్, హల్లెలూయా. పవిత్రమైన సంఘముగా తీర్చినాడు. ఎఫెసీ 5వ అధ్యాయము 26, 27వ వచనం చదువుకుందాం. చదవండి దయచేసి, త్వరగా చదవండి, చాలా చక్కగా చదవండి. అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డలారా,
యేసుక్రీస్తు యేసు ప్రభువారు తనంటున్నాడు, తాను చేసినాడు. ఏ విధంగా చూడండి, యేసుక్రీస్తు ప్రాణం పెట్టినాడు, యేసుక్రీస్తు సిలువల రక్తము కార్చినాడు. ఎందుకు తెలుసునా? సంఘాన్ని కలంకము లేని దానిగా తీర్చిదిద్దనికి, సంఘములో ముడత లేనిదిగా తీర్చిదిద్దనికి, సంఘమును పరిశుద్ధమైనదిగాను తీర్చిదిద్దనికి, సంఘమును నిర్దోషమైన దానిగా తీర్చిదిద్దనికి, సంఘము మహిమ కలిగినదిగా ఉండాలని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి ప్రాణం పెట్టినాడు ఆయన, రక్తము కార్చినాడు ఆయన, రక్తము కార్చి ఆ యొక్క నిన్ను శుద్ధీకరించినాడు ఆయన, నిన్ను పవిత్రపరిచినాడు ఆయన. దేవుని యొక్క సంఘాన్ని కలంకమైనను ఎలాంటి మచ్చ లేకుండా చేయాలని, ముడత లేకుండా చేయాలని ఆయన సంఘాన్ని సిద్ధము చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘాన్ని సిద్ధము చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. మరి ఈనాడు మరి దేవుని యొక్క ఉద్దేశం అయితే ఈ యొక్క వాక్యం బయలుపరచబడుతుంది. ఏమని బయలుపరచబడుతుంది? యేసుక్రీస్తు తన తండ్రి ఎదుట సంఘాన్ని ఏ విధంగా నిలబెట్టాలనుకుంటున్నాడు? చెప్పండి, ఏ విధంగా నిలబెట్టాలనుకుంటున్నాడు? ఏ విధంగా? కలంకము లేని సంఘముగా, ముడత లేని సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టాలని యేసుక్రీస్తు ఆ పరమ తండ్రి ఎదుట సంఘాన్ని నిలబెట్టాలని తన ప్రాణాన్ని పెట్టినాడు. మరి ఈరోజున మరి ఈ సంఘము ఆయన కట్టిన సంఘము, మరి ఆయన స్థాపించిన సంఘము, ఇది ఆయన ఎన్నుకున్నాడు, ఇది ఆయన ఏర్పాటు చేసినాడు, ఆయన కష్టపడి కట్టినాడు, సిలువల రక్తమును కార్చి నిన్ను శుద్ధీకరించినాడు, ముడతలేని సంఘముగా చేసినాడు, కలంకం లేని సంఘముగా చేసినాడు, పరిశుద్ధమైన సంఘముగా చేసినాడు, మహిమ కలిగిన సంఘముగా ఆయన చేసినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి మరి ఈ సంఘము ఇప్పుడు, ఈ సంఘం ఈ రోజున, ఈ సంఘము ఈ సమయంలో, ఈ సంఘములో ఈ యొక్క దినములలో ఏ రీతిగా ఉంది? మరి ఆమేన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి కదా మీ అందరికీ? వింటున్నారు అందరూ కూడా వింటున్నారు కదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? దేవుడు సంఘాన్ని కట్టినాడు. కట్టిన ఉద్దేశం నిన్ను మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టాలని, మహిమ కలిగిన వ్యక్తిగా నిన్ను నిలబెట్టాలని, మహిమ గల సంఘముగా ఆ పరమ తండ్రి ఎదుట నిన్ను నిలబెట్టాలని తాను ప్రాణం పెట్టినాడు, రక్తము కార్చినాడు ఆయన. మరి మరి ముడతలేని సంఘముగా ఈ రోజున ఈ సంఘం ఉన్నదా? కలంకము లేని సంఘముగా ఈ రోజున ఈ సంఘం ఉన్నదా? ఈ సంఘం అంటే సీయోను ప్రార్థనా మందిరము, సీయోను సంఘము అని పిలువబడుతున్న మనమే దేవుని యొక్క సంఘమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కట్టినాడు నిన్ను. ఏదో పాడుబడిన భూమిలో, పర్ర భూమిలో నిన్ను కట్టలేదు, సత్తువ కలిగిన భూమిలో నిన్ను నాటినాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. శ్రేష్టమైన వానిగా తీర్చి నిన్ను నాటినాడు ఆయన. కలంకము లేని సంఘముగా ఉండాలని, ముడతలేని సంఘముగా ఉండాలని, పరిశుద్ధమైన సంఘముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారి యొక్క ఉద్దేశం సంఘముగాను ఆయన తాన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాన్ని కొరకు తన్ను తాను అప్పజెప్పుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా అప్పచెప్పుకున్నాడు. తన్ను తాను తన యొక్క ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా నీ కొరకు నా కొరకు పెట్టి, అనగా సంఘము కొరకు ఆయన రక్తమును కార్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇలాంటి సంఘము ఏ రీతిగా ఉండాలి? కలంకం లేని సంఘము కలంకం లేనిదిగా ఉందా?
ముడతలేని సంఘము ముడతలేనిదిగా ఉన్నదా? ఒకసారి నువ్వు ఆలోచించాయి. ఈ రోజున సంఘము, దేవుని యొక్క సంఘములోనికి లోకం వచ్చింది, లోక ఆచరణలు వచ్చినాయి, లోక పద్ధతులు వచ్చినాయి, లోకములో ఉన్నవన్నీ కూడా సంఘములో జరుగుతుంది. మరి ఇది నిర్దోషమైన సంఘమేనా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిర్దోషమైన సంఘమేనా? మరి ఇది పరిశుద్ధమైన సంఘమేనా? ఒకసారి నువ్వు ఆలోచించే. నీ కుటుంబంలోకి వచ్చిందంటే నీ సంఘంలోకి వచ్చినట్లే, నీ జీవితంలోకి వచ్చిందంటే నీ సంఘంలోకి వచ్చినట్లే. నువ్వు సంఘాన్ని అపవిత్రపరచాలనుకుంటున్నావేమో, నువ్వు సంఘాన్ని పాడు చేయాలనుకుంటున్నావేమో, నువ్వు సంఘాన్ని పాడు తిప్పగా, గచ్చ పొదలుగా, ముళ్ళ పొదలుగా నువ్వు చేయాలని ఇష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచించు నా ప్రియ సోదరి, సహోదరుడా. నీ జీవితంలో నీవు ఏ రీతిగా ఉండాలి? సంఘం అనబడిన నీవు, పిలువబడుతున్న నీవు దేవుని కొరకు సాక్షిగా బ్రతకడం చాలా అవసరమై ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డల సంఘం ఏ రీతిగా ఉండాలి అంటే మర్యాద పూర్వకముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మర్యాద పూర్వకముగా ఉండాలి, మర్యాద కలిగిన వారముగా ఉండాలి. లోకములో మనము లోకస్తులతోని, వెలుపడి వారితోని మనం మర్యాదగా ఉండాలి. కానీ లోకస్తులు చేసే పనులు మనం ఏమి కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే సంఘము పాడైపోతుంది, పాడైపోతుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి దయచేసి. 4వ అధ్యాయం 11వ వచనం. సంఘమునకు వెలుపటి వారి ఎడల ఏమైంది? దొరకలేదా? మొదటి మర్యాదగా నడుచుకొనుచు, మీరు పారుల జోలికి పోక, మిమ్మును హెచ్చరించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. వెలపటి సంఘమునకు వెలపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు, మర్యాదగా నడుచుకొనుచు. దేవుని బిడ్డలారా, సంఘము ఏ రీతిగా ఉండాలి? సంఘమునకు వెలపడ కొంతమంది ఉన్నారు, లేరా? లేరా? ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని కుటుంబాలు? 100 ఉన్నాయా? 50? ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఊర్లో మొత్తం 75? తినత్తలే 80? మనవి కాక 80? చూడండి, వెలుపడి వారు ఎంతమంది ఉన్నారు? 80 కుటుంబాలు. చూడండి, సంఘమునకు వెలుపట నువ్వెట్లుండాలి? ఎట్లుండాలి? మర్యాదగా ఉండాలి. పరుల జోలికి పోక మర్యాదగా నీవు ఉండాలి. సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘం వెలుపటి వారితో మర్యాదపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే నీవు ముడతలేని సంఘానివి, నువ్వు మహిమగల సంఘానివి. నీవు ఎట్లున్నావు? నీవు వెలుపటి వారితో ఎట్లున్నావు? ఒక మాట అంటే ఓర్చుకోలేవా? ఒక మాట అంటే పడవా? ఓర్చుకో, పరుల జోలికి పోక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ముడతలేని, ఏమి లేని సంఘం అట. ముడత అనడానికి చాలా సింపులే, కానీ ముడత లేని దాన్ని ఏం చేయాలా? ముడత కనబడకుండా మనం బ్రతకాలా. ఆమేన్, హల్లెలూయా. లోపము కనబడకుండా బ్రతకాలి. మనము మర్యాదపూర్వకంగా బ్రతకాలి, పరుల జోలికి పోక. నీ యొక్క స్థితి ఏ రీతి ఉంది? నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది? ఇతరులతో నీ గుణము, నీ మాట తీరు ఏ రీతిగా ఉంది? వారితో నాకేంటి, వారితో నాకేంటి? వారు అన్యులు కదా. చూడండి, అన్యులు చేసి నువ్వు చేయొచ్చు,
కానీ నీకు దేవుడు ఒక మంచి మర్యాదపూర్వకమైన మాటలకు తెలియజేస్తున్నప్పుడు నువ్వు మర్యాదగా నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మర్యాద, తగ్గింపు జీవితం. చూడండి వీళ్ళ బైబిల్ ఒక మాట ఉంది, కీడు అనుభవించి నువ్వు మేలు చేయాలట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఈ మాట చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరన్నా మనం కీడు చేస్తే మనం ఊరుకుంటామా? కానీ దేవుడు వాక్యం చెప్తుంది, కీడును అనుభవించు. ఏం చేయి చెప్పండి. హల్లెలూయా. మంచి హల్లెలూయా. మరొకసారి చెప్తాం హల్లెలూయా. కీడును అనుభవించి మేలు చేయి. కీడుకు ప్రతి కీడు చేసేదాన్ని కొనవద్దు. దేవుని బిడ్డలారా, క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టింది, నువ్వు మర్యాదగా నడుచుకోవాలని. ఆమె హల్లెలూయా. చెప్పండి ఎట్లా మర్యాదగా. 1 కొరింథీ 14:33 14:33 అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. సమాధానానికి కర్త. సంఘము సమాధానముగా నడుచుకోవాలి. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి ఏ విధంగా నడుచుకోవాలి? చెప్పండి ఏ విధంగా నడుచుకోవాలి? సంఘము సమాధానముగా నడుచుకోవాలి. సంఘములో అల్లర్లు ఉండకూడదు. ఇక్కడ సంఘమునకు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. అల్లర్లు, గొడవలు, మనస్పర్ధాలు అనేటివి సంఘములో ఉండొద్దు. ఈ సంఘములో ఉన్నాయి. ఎలక్షన్లు వస్తే కథం, ఎంత ఎడిపోతామో మనము. అసలు ఇది నీచమైన పని ఇది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కండలు వేసుకొని తిరుగుతాం, వెనుకవాడు రుక్కుతాం. ఎందుకు కొరకు అది? దేని కొరకు అది? సంఘమునకు ఉండవలసిన లక్షణం కాదు. సైలెంట్గానే ఉండాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అల్లరి లేవా సంఘాలు? భూమి మీద సంఘాలు లేవా? సంఘంలో ఇట్లా ఉండదా? సంఘంలో ఇలాంటివి లేవు. ఒకరికంటే ఒకరు ఎక్కువ, ఒకరికంటే మించి ఒకరు ఎక్కువ. దేవుడు అల్లరికి కర్త కానే కాడు. దేవుడిని తయారు చేసింది తన ప్రాణం పెట్టి సత్తువ కలిగిన భూమిలో నిన్ను నాటినాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సత్తువ కలిగిన భూమిలో నిన్ను నాటినాడు. అల్లరి చేసుకోవాలని కాదు, అసమాధానంగా ఉండాలని కాదు, ఒకరినొకరు పోట్లాడుకోవాలని కాదు. నిన్ను తయారు చేసింది, నిన్ను సిద్ధం చేసింది నిన్ను సమాధానముగా ఉండమని. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికంటే ఒకరు ఎక్కువ. ఇక్కడ దేని కొరకు? ఏమి సాధిస్తావు? ఏమి వచ్చింది నీకు? నీ కుటుంబంలో దాని ద్వారా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నీ కొడుకు అయినాడా? నీ బిడ్డ అయిందా? లేకపోతే నువ్వేమైనా ఇల్లు బిల్డింగ్లు ప్యాలెస్లు కట్టుకున్నావు? ఏమైనా రాజకీయం చేసి ఏమి సంపాదించినావు? నీవు ఏమి సంపాదించలేవు. రాజకీయం ద్వారా వచ్చేది నీకు నష్టమే, నీకు నష్టమే. నీ ప్రాణానికి నష్టం, నీ కుటుంబానికి నష్టం, నీ పిల్లలకు నష్టం. రాజకీయం చేసేవారు ఎవరి కుటుంబాలలో సమాధానం లేదు, ఎవరి కుటుంబాలలో ఆశీర్వాదాలు లేవు. ఆశీర్వాదం అంటే బిల్డింగులు, కార్లు, మేడలు, మిద్దెలు సంపాదించడం కాదు. ఆశీర్వాదం అంటే పాపము లేకుండా బ్రతకడం, దేవుని యొక్క ఆశీర్వాదం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, మస్తు హల్లెలూయా. రాజకీయ నాయకులు నీ అవసరం తీర్చడానికి, కానీ వారి వెనకాల పరిగెత్తడానికి కాదు నీవు. ఆమె హల్లెలూయా. నిన్ను నీకు కావాల్సిన ఇవ్వనికి ఉన్నారు. దేవుడు వారి అందుకు ఏర్పాటు చేస్తున్నాడు, కానీ
వారి వెనకాల వెళ్ళి వారితో ఉండి వారితో తాగి వారితో తిని లోకసభ అంతా కూడా మన కుటుంబం తీసుకొచ్చి దాని సంఘమునకు ఊసి ఇష్టం వచ్చిన జీవిస్తే ఇది అల్లరే, ఇది అల్లరే. దేవుని బిడ్డారా, ఒక రోజున మీ వీడియోలో అన్ని చూసిరా, నేను కండువాలు వేసుకొని తిరుగుతున్నారు, నాట్యం చేస్తున్నారు, ఆడుతున్నారు. అక్కడ నువ్వు నాట్యం ఆడాల్సింది, దేవుని మందిరంలో ఆడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితం సరిగా ఉండాలి. మనకు పోటీలు అవసరం లేదు. దేవుని బిడ్డలారా, నిన్ను సంఘంగా సిద్ధం చేసింది అల్లరితో కూడిన ఆటపాటల కొరకు కాదు, కానీ నిన్ను సిద్ధం చేసింది సమాధానము కొరకు. ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్తా, రెండు పైకి గట్టి చెప్తారా? నా మాటలు మీకు బాధ అనిపించవచ్చు, నా మాట మేము నొప్పించవచ్చు, అయినా పర్వాలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఎందుకొరకు ఈ మాటలు మీకు తెలుసునా? నేను మీకు తెలియజేస్తాను. ఎందుకొరకు దేవుడు సంఘమును కట్టినాడు, దేవుడు ఎందుకొరకు మర్యాదగా నడుచుకోమంటున్నాడు, దేవుడు ఎందుకు సమాధానంగా ఉండమంటున్నాడు, దేవుడు ఎందుకు సంఘాన్ని పరిశుద్ధమైన సంఘంగా తీర్చిదిద్దినాడు తెలుసునా? ఆనాడు క్రీస్తు తండ్రి ఎదుట నేను నిలబెట్టాలని, సంఘాన్ని నిలబెట్టాలని. ఈరోజు నా ప్రయాసం ఏంటో తెలుసునా? ఆ మాట చదువుకుందాం. చూడండి దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు కొలస్సీయుల రాసిన పత్రిక, అందరు బైబిల్ చూడండి. బయట ఉన్నవారు బైబిల్ లేకపోతే ఫోన్లు ఉంటే ఓపెన్ చేయండి, అందరూ కూడా చూడండి. కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము చూడండి దయచేసి. ఇప్పుడు మైక్ అండి దయచేసి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టుకొనవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం ఆ మాట. అందరూ ఓపెన్ చేయండి. ఇప్పుడు అందరం కలిసి మెల్లగా చదువుదాం, ఓకేనా? రైట్, స్టార్ట్. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, సంఘమును సంపూర్ణునిగా చేసి ఎక్కడ నిలబెట్టాలి? చెప్పండి. నా ప్రయాసం ఏంటి తెలుసునా? నా ప్రయత్నం ఏం తెలుసునా? నేను ఊరికనే మీ కొరకు మీరు ఏది చెప్తా నేను రాలే. దేవుడు నాకు ఒక భారం పెట్టినాడు. దేవుడు నాతో ప్రతి దినం మాట్లాడుతాడు, ప్రతి క్షణం నాతో మాట్లాడుతాడు. తెలుసునా మీకు? నా ఆరాటం ఏం తెలుసునా? నేను మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేయాలి తెలుసునా? నా పని తెలుసునా? మిమ్మల్ని సంపూర్ణునిగా చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా పని, దేవుడు నాకు పెట్టిన భారం అది. దేవుడు నాతో మాట్లాడుతున్న మాట అది. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, సమాధానం లేకపోతే సంపూర్ణ చేసినట్ల నేను మీ సంఘములో, ఈ యొక్క సంఘములో, దేవుడు నాకు ఇచ్చిన సంఘములో అసమాధానం ఉంటే, సమాధానం లేకుండా ఉంటే, మీరు అల్లరి చేసుకుండా ఉంటే నేను మిమ్మల్ని సంపూర్ణంగా చేసినట్లా? చెప్పండి, మాట్లాడరు? దేవుని బిడ్డలారా, దేవుడు మాకు ఏదో ఓ ఉద్యోగంలాగా, ఓ బాధ్యతలాగా, ఓ 3 సంవత్సరాలు ఉండి సప్పంటావో, నేను అసంటుని కాదు, నాది నేను కాదు. నాకు ఎక్కువ శ్రద్ధ దేవుని బిడ్డల మీద. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సంఘం మీద. ఆమేన్, హల్లెలూయా. నేను ఎవరిని కూడా వదిలిపెట్టేవాడిని కాదు. నాకు అందరూ కావాలి. వాళ్ళని నేను దేవుని కొరకు సిద్ధం చేయాలి. వారికి బుద్ధి లేకపోతే బుద్ధి చెప్పాలి, జ్ఞానం లేకపోతే జ్ఞానము
తిప్పాలన్నదే నా యొక్క ఉద్దేశం. ఇక్కడ ఉన్న మాటలవే కదా, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయన ప్రకటించుచున్నాము. ఆమె హల్లెలూయా. ఊరికనే వాళ్ళు ఏమన్నా అనుకునిగా, నేను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నానంటే, నేను మిమ్మల్ని సంపూర్ణమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. నేను మిమ్మల్ని పరిశుద్ధమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని కల్మషం లేని వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా, ముడత లేని వ్యక్తిగా, కలంకం లేని వ్యక్తిగా సిద్ధము చేయాలని దేవుడు ఆ గురుతరమైన బాధ్యత దేవుడు నాకు అప్పచెప్పినాడు. దేవుడు నన్ను అందుకనే పిలిచినాడు. ఆమె హల్లెలూయా. నన్ను ఊరికనే పిలవలేదు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, మరణ పడక మీద ఉన్నాను. ఈ రోజున దేవుడు నిలబెట్టినంటే, దేవుడు సంఘాన్ని ఆయన కొరకు నేను సిద్ధం చేయనికి. ఆమె హల్లెలూయా. నేను మిమ్మల్ని పాలించి పెంచాలని నా యొక్క ఉద్దేశం. డబ్బా పాలు కాదు, శ్రేష్టమైన పాలు ఇవ్వాలనే మీకు. ఆమె హల్లెలూయా. మీరు నాకైతే ఎట్లయితే ప్రతి దినం తీసుకొచ్చి శ్రేష్టమైన పాలు, నీళ్ళు లేని పాలు ఎట్లయితే మీరు పోస్తారో, ఆ విధముగా స్వచ్ఛమైన వాక్యమైన పాలతో నేను మిమ్మల్ని పెంచాలని ఇష్టపడుతున్నాను. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ సంగమా, ద్రాక్ష తోటను ఊరికనే ద్రాక్ష పండ్లు కాయలవు అయినను. చూడండి, అక్కడ ఎంత మంచి చదువుకున్నాం. సత్తువ గల భూమి అని చదువుకున్నాం. దాన్ని త్రవ్వినాడని చదువుకున్నాం. దాన్ని చదువుకున్నాం. దానిలోంచి రాళ్ళు ఏరా వేసినాడని చదువుకున్నాం. నేను ముగింపులో ఉన్నాను. చదువుకున్నాం. శ్రేష్టమైన ఏం పెట్టినట్టు ఆయన? ద్రాక్ష తీగలను నాటినాడు. కానీ ఏం కాసినాయో చూద్దాం ఒకసారి. చూడండి దయచేసి, ఇప్పుడు ఏం కాసినాయో చూద్దాం. చాలండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం. అమ్మ మళ్ళీ ఒకసారి చదవండి. 5వ అధ్యాయం 2-3 వచనాలకు వెళ్ళి చదవండి. కొండ మీద శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. ఎదురు చూచుచుండెను. గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఏమి కాసిందట? చేదైన పండ్లు. చేదైన పండ్లు కాసింది. దీని పిల్లారా, ఆ కింది వచనాల్లో ఒక్కొక్కరిని పోలినట్టుగా అక్కడ చూపిస్తూ రాసి పెట్టినాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. కారు. నాకు అది విచిత్రమైంది. అసలు ఏంది? సత్తువ గల భూమిని నాటినాడు, త్రవ్వినాడు, రాళ్ళు ఏరేసినాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగనే నాటినాడు. కానీ కాసిందేంటి? కారు ద్రాక్ష. ఆమె హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలును ఉద్దేశిస్తూ, ఆనాడు యూదా జనాంగాన్ని ఉద్దేశిస్తూ ఈ మాటలు రాసినాడు. వారి కొరకు నేను కష్టపడ్డాను, వారి కొరకు ఐగుప్తు బానిసత్వం నుంచి నేను విడిపించినాను. ఆయనను వారు నా మాట విననొల్లక ఏం చేసినారు? తిరుగుబాటు చేసిన ప్రజలుగా ఉన్నారని ఈ యొక్క మాటలో ఆనాడు యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. చూడండి, నీ కొరకు సేవకుడు కష్టపడుతుంటే, నీ కొరకు దేవుడు ఆయన ప్రాణం పెట్టినాడు, నీ కొరకు అనేకతలు బోధిస్తుంటే, నీవు మంచి పండ్లు కాస్తావా, కారు ద్రాక్షలు కాస్తావా? దేవులారా, ద్రాక్ష చెట్టు ఎప్పుడు కూడా మంచిదే కాయాలి. సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధమైందిగానే ఉండాలి.
ఉండాలి. ఈరోజున మీ జీవితంలో మీకు 3 విషయాలు. ఒకటి, మనం పరిశుద్ధమైన వారంగా ఉండాలి. రెండవది, మర్యాదపూర్వకంగా ఉండాలి. మూడవది, సమాధానముగా నడుచుకోవాలి. అల్లరికి కర్త. అల్లరంటే రాజకీయం ఒకటే కాదు, అనేకమైన సంగతులు ఉన్నాయి. దీని బిళ్ళారా, ఈరోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసునా? దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యొక్క రక్తములో కడిగి నిన్ను శుద్ధీకరించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. దేవుడారా, దేవుని యొక్క రాకట ముందే మనమందరం కూడా శుద్ధీకరించబడదాం. ఏమైందని చెప్పండి, ఏమైందని చెప్పండి. దేవుడు నిన్ను నాటింది. దేవుడు సంఘము కొరకు తన ప్రాణమును పెట్టినాడు. సంఘాన్ని చెరిపేవారు ఉన్నారు, సంఘాన్ని పాడు చేసేవారు ఉన్నారు. ఆనాడు యేసుప్రభువు అన్నాడు, నా మందిరాన్ని మీరు దొంగల గుహంగా చేసినారు అని అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఏం ఆలోచన చేస్తున్నావు? దేవుని సన్నిధానంలో ఏ రీతిగా ఉన్నావు? దేవుడు నిన్ను శ్రేష్టమైన తీగగా చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా చేస్తున్నాడు? చాలామంది జీవితాల్లో బైబిల్ సెలవిస్తుంది, ఆరంభం కంటే అంతం ఎట్లుండాలి? మేలుగా ఉండాలి. ఆరంభం బాగానే ఉంటుంది, కానీ తుదకొచ్చే వరకు సరిగా తినిపిలారా. మన ఆత్మీయ జీవితంలో సంఘముగా ఉన్న మనము దేవుడు మనతో మాట్లాడినాడు గనుక మనము సంఘాన్ని పాడు చేయొద్దు. బైబిల్ ఈ రీతి ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. ఎవడను దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే వానిని నేను పాడు చేసేదను. చాలా స్పష్టమైన మాటలు కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఆ సంఘములతో మాట్లాడినాడు. కొరస్సీ సంఘముతో, ఏఫెసు సంఘముతో, ఫిలిప్పీ సంఘముతో అనేక విషయాలు, అనేక పర్యాయాలు మాట్లాడినాడు. చివరికి వస్తే ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడు తెలుసునా? ప్రతి మనుషుణ్ణి క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి. హల్లెలూయా, హల్లెలూయా. దేవులారా, ఒక తల్లి ఒక కుమారుని కంటే, ఒక బిడ్డను కంటే ఏమి చేస్తుంది? చక్కగా మంచిగా పాలిచ్చి పెంచి వానికి అన్ని విధాలుగా వాడిని మంచి వ్యక్తినిగా, మంచి వానిగా సిద్ధం చేయాలని ఆ తల్లి ఆరాటపడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? అవును. అట్లనే దేవుని బిడ్డారా, సేవకునిగా దేవుని యొక్క సంఘము కొరకు ఈ రీతిగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మనం దిద్దుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దిద్దుకుందాం దేవుని దగ్గర సరి చేసుకుందాం. మనం దేవుని యొక్క సంఘమై ఉన్నాం. నువ్వు ఊరికనే సంఘముగా తీర్చబడలేవు. నీ కొరకు సిలువలో రక్తము కార్చినాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం చేసినాడు ఆయన? చెప్పండి, ఏం చేసినాడు ఆయన? చెప్పండి గట్టిగా, ఏం చేసినాడు ఆయన? రక్తమును కార్చినాడు నీ కొరకే. దేని బిడ్డలారా, మనము సత్తువ కలిగిన భూమిలో ఉందాం. శ్రేష్టమైన ద్రాక్షావళిలాగా మనము ఉండాలి. మనం ఏం చేయాలి? మంచి ఫలములు ఫలించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. దేవుని యొక్క సంఘం దేవుడు ప్రదానం చేసుకునబోతున్నాడు. దేవుడు పెళ్ళాడబోతున్నాడు. దేవుని యొక్క సంఘం ఆయనకు భార్యగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సంఘం పరిశుద్ధ దేవునికి ఎట్లా చెప్పండి? భార్యగా ఉంది. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును అంటే సంఘం ఎట్లుండాలి చెప్పండి?
ఫలించు ద్రాక్షావళిలాగా ఉండాలి. హల్లెలూయా. కారు ద్రాక్షావళిలాగా ఉండకూడదు, ఫలించు ద్రాక్షావళిలాగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది దీవించబడిన సంఘం, ఇది ఆశీర్వదించబడిన సంఘం. ఫలించే ద్రాక్షావళిలాగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.